వరంగల్ జిల్లా రైతులకు యూరియా ఇక్కట్లు తప్పడం లేదు. చెన్నారావుపేటలోని పీసీఎస్ గోదాం వద్ద ఉదయం నుంచే యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ నేపథ్యంలో చెన్నారావుపేట పీసీఎస్ సెంటర్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించారు. యూరియా కొరతపై తలెత్తుతున్న ఇబ్బందుల్ని గురించి ఎమ్మెల్యేకు వారి గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సమస్య పట్ల చిత్తశుద్ధి లేదని, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని గంటల తరబడి క్యూ లైన్లో నిలబెడుతోందని విమర్శించారు. ఎప్పుడు పట్టించుకుంటలేడు గవర్నమెంట్ వదిలేస్తారు. టోకెన్ కూడా తీసుకోకుండా పట్టించుకుంటాడు లేడు. మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ లైన్లో నిలబడు. పొద్దున 4 గంటలకి 2 గంటలకి వచ్చి తప్పుతుంది. వాడు టోకెన్ లేదు, టోకెన్ అయినా లైన్లో టోకెన్ తీసుకోండి. ఇంత మిక్కిలి ప్రభుత్వం నుంచి ఇక్కడికి వచ్చి సమాధానం లేడు. యూరియా కొరత లేదు అని అంటూనే పక్కదారి పట్టకుండా చూసుకోండి, సమగ్రంగా పంపిణీ చేయండి, నానో యూరియా వాడకం పట్ల అవగాహన కల్పించండి అని చెప్పి నిన్న అధికారులకు ఆదేశించిన తీరు అది ఏమాత్రం కూడా రైతులకు ఉపయోగపడేది కాదు. అధికార పార్టీ ఎమ్మెల్యేల యొక్క స్క్రిప్ట్ మేరకే, సూచనల మేరకే అధికారులు అలాంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు. అధికార పార్టీ శాసనసభ్యులు నర్సంపేట ఎమ్మెల్యే మాధురెడ్డి గారు ఒక్కనాడు కూడా నర్సంపేట నియోజకవర్గంలో రైతులకు సంబంధించినటువంటి రైతు సమస్యల పైన, ఈ వానకాలం పంట వ్యవసాయ ప్రణాళిక పైన ఒక్కసారి కూడా రైట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. సింధు, వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు రోజుకొక చోట ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా చంద్రబాబుపేట మండల కేంద్రంలోని పిఎస్సిసి గోదాం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ లో యూరియా కోసం రైతులంతా కుటుంబాలతో సహా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తా ఉంది. నిన్న ఖానాపూర్ మండలంలో కావచ్చు, మహబూబాద్, నెల్లికుదురు దగ్గర రైతులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. తాజాగా ఈ రోజు చంద్రబాబుపేట మండలానికి సంబంధించి కావచ్చు, మహబూబాబాద్ జిల్లా మరిపేడ ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. చంద్రబాబుపేట పిఎస్సి సెంటర్ ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించారు. యూరియా కొరతపై తలెత్తినటువంటి ఇబ్బందులను రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. రైతులు కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యవసాయ అధికారులు, పిఎస్సి సిబ్బంది తీరుపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రైతుల సమస్య పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గంటల తరబడి క్యూలలో నిలబెడుతుంది. సరిపడ బస్తాలు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన గురవుతున్నారు. అన్ని గ్రామాలలో ఇటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. అన్ని గ్రామాలలో వ్యవసాయ పనులు వదులుకొని యూరియా బస్తాల కోసం క్యూ లైన్ లో ఉంటున్నారు. గత 4 రోజులుగా రైతులు యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమస్యను పట్టించుకోవడం లేదు. రైతుల సమస్య పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఏ గ్రామంలో ఏ గోదాం దగ్గర చూసినా కాంగ్రెస్ నాయకులు మాత్రం లైన్ లో కనబడట్లేదు. వారికి వ్యవసాయ భూములు ఉన్నవి కదా, వారు ఎందుకు ఎలా యూరియా అందుతుందో, వారు ఎందుకు గోదాముల దగ్గర ఉండట్లేదు, దీనికి పూర్తిగా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత వహిస్తారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో, అనేక మండల కేంద్రాల్లో రైతులు మాత్రం యూరియా కోసం పెద్ద ఎత్తున చెప్పులు కావచ్చు, ఆధార్ కార్డులు, మిగతా గొడుగులతో క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితులు తలెత్తున్నా. చూడాలి మరి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరతను ఎప్పుడు తీరుస్తుంది, ఇంకెటువంటి చర్యలు తీసుకుందని చర్చ అయితే రైతుల్లో కనిపిస్తా ఉంది. సింధు. రైట్. థ్యాంక్ యూ తిరుపతి.